మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ నాయకులు థన్నీరు నాగేశ్వరరావు, ఏలూరు శివాజీ, దేవినేని అవినాష్ పర్యటించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని గుమ్మడి దుర్రు అలాగే అవనిగడ్లపాడు, పెనుగంచిప్రోలు గ్రామాల్లో నష్టపోయిన పంటను వారు పరిశీలించారు. గత ప్రభుత్వం రైతుల్లో ఆదుకుందని చెప్పారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని చెప్పారు. గతంలో ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ విమర్శించారు. ఎకరానికి 50,000 పెట్టుబడి అదే మొత్తం తెలుసు కదా. నందిగా మాజీ ఎమ్మెల్యే గారు మీరిద్దరిని ప్రతినిధులుగా పంపించారు. పంపించి జగ్గపేట నియోజకవర్గంలో ఎక్కడెక్కడ పంటలు రేటు ఉంది, వాటికి ఎంత మేరకు దాదాపుగా ఈ యొక్క 16 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎవరైనా నష్టపోయారంటే నష్టపోయింది మొట్టమొదటిగా రైతే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్బీకి సెంట్రల్ గానే ఉండి, ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ గానే ఉండి, పెట్టుబడి సహాయం గానే ఉండి, అదేవిధంగా రైతు భరోసా గానే ఉండి, ఇలా అనేక రకాలుగా రైతుకి అండగా ఉంటూ రైతుని అన్ని విధాలుగా ఆదుకుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ యొక్క 16 నెలల కాలంలో రైతాంగానికి ఒక్క కార్యక్రమం చేసి ఇన్సూరెన్స్ ఇచ్చిందా, పెట్టుబడి సాయం చేసిందా, రైతు భరోసా అందించారా, పెట్టుబడి సాయం గానే ఉంది, ఇలాంటి ఏది గానే ఉంది. ఈ రోజు రైతాంగానికి అందించకుండా రైతాన్ని మోసం చేసింది ఈ రోజు కూటమి ప్రభుత్వం. గత సంవత్సరం వరదలు, ఈ సంవత్సరం మళ్ళీ తుఫాన్. ప్రతి పంట, మిర్చి రైతులు గానే ఉండి, మొక్కజొన్న రైతులు గానే ఉండి, కూరగాయల రైతులు గానే ఉండి, ప్రతి ఒక్కరు గారా ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు గారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా రైతుల్ని ఎదిరించే స్థాయి ఈరోజు అధికారులు పాత్ర. గతంలో ఏ రోజు కూడా యూరియా తక్కువైందని చెప్పని యూరియా కోసం లైన్ లో నుంచిన సందర్భాలు ఏ రోజు రాలా. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చెప్పులు పెట్టుకుని లైన్ లో నుంచునే పరిస్థితి ఈ రోజు రైతులు కల్పించింది. చంద్రబాబు గారు ఎప్పుడు అంటారు రైతాంగం ఎందుకు దండగా, వ్యవసాయం దండగా అని చెప్పని, దాన్ని ఈరోజు నిజం చేసి